అందరికీ నమస్కారం. ఈరోజు బీర తొక్కలతో అయితే పచ్చడి చేస్తున్నానమాట. ఇప్పుడు శుభ్రంగా చేసుకొని ముక్కలు కట్ చేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ అంతా పోయేలా చేసుకోవాలి. ఇలాగ ఇందులోనే కడాయి పెట్టుకొని అందులోనే ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవి తొక్క మినపప్పు అండి. నేను పచ్చళ్ళలో తొక్క మినపప్పు వేస్తాను, టేస్ట్ బాగుంటుందని. ఇలా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేసుకుని వీటిని పక్కకి తీసుకుని పెట్టుకోవాలి. అదే ఆయిల్లో తొక్కలను కూడా ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఉప్పు అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చల్లారనివ్వాలి. మీకు రోలు ఉంటే రోట్లో వేసుకొని రుబ్బుకోవచ్చు. నా దగ్గర రోలుకి లేదు కాబట్టి నేను మిక్సీలో వేసుకుంటున్నాను అనమాట. ఇలా ఇవన్నీ వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవడమేనండి. ఇష్టం ఉన్న వాళ్ళు తాలింపు వేసుకోవచ్చు. నేను తాలింపు అన్నది వేయట్లేదు, ఇలాగే తింటాను. ఓకే, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ని ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ టు మై